హాయ్ మనం అనుకోకుండా మార్చ్ 14th బుక్ చేయాల్సిన ఫ్లైట్ని ఏప్రిల్ 14th బుక్ చేసిన సిచ్యువేషన్స్ ఉండే ఉంటాయి. అసలు అలాంటి సిచ్యువేషన్లో బుక్ చేసినప్పుడు మనందరం ఇలా అనుకుంటాం, ఎందుకంటే మనకి రిటర్న్స్ రావు ఆర్ దాన్ని క్యాన్సిల్ చేస్తే మనకి డబ్బులు రావు అని. మీరు కనుక అలాంటి సిచ్యువేషన్లో క్యాన్సిల్ చేసి మళ్ళీ రీబుక్ చేసుకోవాలి అని చూస్తే మినిమం 2250 రూపీస్ ఓన్లీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి. ఇలాంటివి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తాయి. బట్ వెయిట్, మీకు ఒక సీక్రెట్ చెప్తా. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్యాసింజర్ చార్టర్ ప్రకారం మనం ఏదైనా ఒక ఫ్లైట్ని అలా రాంగ్గా బుక్ చేస్తే దాన్ని 24 hours లోపు క్యాన్సిల్ చేస్తే మీకు వితౌట్ ఎనీ ఛార్జెస్ కూడా రిఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు ఈ ఫ్లైట్ని 7 days డిపార్చర్ ముందు క్యాన్సిల్ చేస్తేనే మీకు ఆ మనీ వెనక్కి వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ 7 days కన్నా తర్వాత బుక్ చేస్తే కనుక మీకు ఎయిర్లైన్స్ ఫ్యూయల్ ఛార్జెస్ అండ్ సర్ ఛార్జెస్ డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ని మీకు రిఫండ్ ఇస్తారు. ఎయిర్ ఇండియా, ఇండిగో ఇలాంటి అన్ని ఎయిర్లైన్స్ వెబ్సైట్స్లో కూడా ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇలా ఏమైనా తప్పుగా బుక్ చేస్తే మీరు వాళ్ళని కాల్ చేసి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. కాల్ చేసి క్యాన్సిల్ చేస్తే మేబీ 250 రూపీస్ మీకు డిడక్ట్ అవుతాయేమో. అది కాకుండా మీరు మెయిల్ చేయొచ్చు ఆర్ వెబ్సైట్కి వెళ్ళి కూడా క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఇలా రాంగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే అస్సలు టెన్షన్ పడకండి. ఇలాంటి అమేజింగ్ టిప్స్ కోసం గ్రో తెలుగుని ఫాలో కొట్టేయండి.